రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణంతో చేపట్టబోయే పనులకు సిఆర్డీఏ, ఏడీసీఎల్ గత నెలలో పెద్ద ఎత్తున బిడ్లు ఆహ్వానించాయి. వీటిలో చాలా పనులకు గడువు ముగిసింది. మరికొన్నింటిని 7వ తేదీన తెరవాల్సి ఉంది. బిడ్లను తెరిచి ఖరారు చేసే దశలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో టెండర్ల ఖరారు, కొత్తవి పిలిచే ప్రక్రియకు బ్రేక్ పడింది. పనుల ప్రాధాన్యత దృష్ట్యా టెండర్ల ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిఆర్డీఏ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాజధాని అమరావతిలోని వివిధ జోన్ల పరిధిలోని ఎల్పీఎస్ లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, విద్యుత్, అంతర్జాలం తీగలు వేసేందుకు డక్ట్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ తదితర వస్తువులను అభివృద్ది చేయనున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయాలకు సంబంధించిన పలు టవర్లలో విద్యుత్, ప్లంబింగ్, శానిటరీ వస్తువుల ఏర్పాటు, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నారు. మిగిలిపోయిన వరద నియంత్రణ పనులు, రోడ్లు, వర్షపు నీటి మళ్లింపు డ్రైన్లు, పాదచారుల బాటలు, సైకిల్ ట్రాక్లు, పచ్చదనం అభివృద్ది, వీధి దీపాలు తదితర పనులకు సంబంధించి మొత్తం 14,874 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇందులో సిఆర్డీఏ 8,477.30 కోట్లు, ఏడీసీఎల్ 6,397 కోట్ల పనులు ఉన్నాయి. పనుల పర్యవేక్షణకు పీఎంసీ ఎంపిక కోసం ఆర్ఎఫ్పీలను కూడా పిలిచారు. త్వరలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీల నుంచి మొదటి విడత రుణం మంజూరు కానుంది. ఈ నెలలోనే గుత్తేదారులను ఖరారు చేసి పనులు ప్రారంభించే లక్ష్యంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కోడ్ వచ్చే నెల 3వ తేదీ వరకు అమల్లో ఉంది. పనుల ప్రాధాన్యత దృష్ట్యా టెండర్ల ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిఆర్డీఏ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తట్టారు. కేవలం పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు అయినందున నియమావళిని సడలించాలని కోరారు. అనుకూలంగా నిర్ణయం ఉండొచ్చని వారు ఆశాభావంతో ఉన్నారు. మరో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి దశలవారీగా టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలలోనే అసెంబ్లీ, సచివాలయం, ఐకానిక్ టవర్ల బిడ్లు పిలవనున్నారు. ఈసీ ఈ ప్రక్రియకు పచ్చజెండా ఊపితే వేగంగా పట్టాలెక్కే అవకాశం ఉంది.